తిరుపతి గోశాలలో గోవుల మృతిపై టీడీపీ వైసీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో గోశాలకు రావాలని భూమన కరుణాకర్ రెడ్డికి పల్లా శ్రీనివాస్ సవాల్ విసిరారు. టీడీపీ సవాల్ విసిరిన భూమన కరుణాకర్ రెడ్డి ఇవాళ ఉదయం 10 గంటలకు గోశాలకు వస్తానని ట్వీట్ చేశారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వైసీపీ నేతల ఇళ్ల వద్దకు భారీగా చేరుకున్నారు. వైసీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. వైసీపీ నేతల ఇళ్ల వద్ద భారీగా పోలీసులు కూడా మోహరించారు. తిరుపతిలో అల్లర్లు చెలరేగే ప్రమాదం ఉండటంతో పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. మరోవైపు తిరుపతిలో భారీ ర్యాలీకి కూటమి నేతలు సన్నాహాలు చేస్తున్నారు. గోవుల మృతిపై భూమన దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్వియూ గెస్ట్ హౌస్ నుంచి గోశాలకు ర్యాలీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. వైసీపీ దుష్ప్రచారాన్ని ఖండిస్తూ శాంతియుత ర్యాలీ నిర్వహిస్తామని టీడీపీ చెబుతోంది. ర్యాలీలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రితో పాటు ఎమ్మెల్యేలు పాల్గొనున్నారు. తిరుపతి గోశాలలో గోవుల మృతిపై టీడీపీ వైసీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. మరి ఈ నేపథ్యంలో గోశాలకు రావాలని భూమన కరుణాకర్ రెడ్డికి పల్లా శ్రీనివాస్ సవాల్ విసిరినట్టుగా తెలుస్తోంది. ఇక అక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది అనే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హేమంత్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. రైట్ హేమంత్, చెప్పండి. ఒకరికొకరు సవాల్ అయితే విసురుకున్నారు. దానికి పోలీసులు కొంతమందిని హౌస్ అరెస్ట్ కూడా చేశారు. ప్రజెంట్ అక్కడ పరిస్థితి ఎలా ఉంది, దానికి సంబంధించిన అప్డేట్? భారతి, ఏదైతే తిరుపతి నగరంలో మొత్తం మీద అయితే ఉద్రిక్తత అయితే నెలకొనింది. ఏదైతే గోవుల మృతిపై అయితే ఇటు టీడీపీ అటు వైసీపీ రెండు పార్టీలు మధ్య మాటల యుద్ధం అయితే కొనసాగుంది. దీంతో ఒకసారిగా తిరుపతిలో రాజకీయ వేడి అయితే రాజేస్తోంది. మొత్తం మీద ఇటు ఏదైతే నిన్న టీడీడీ గోవుల మృతిపై చర్చకు రావాలని గోశాలకు రావాలనేసి టీడీపీ సవాల్ చేసింది. దీనికి ప్రతిగా ఎవరైతే మాజీ ఎమ్మెల్యే ఉన్నారో భూమన కరుణాకర్ రెడ్డి ఆ సవాల్ని అయితే స్వీకరించడం జరిగింది. ఈ రోజు ఉదయం 10 గంటలకు గోశాలకు వస్తాననేసి భూమన చెప్పడం జరిగింది. అయితే ఈ క్రమంలోనే
భూమనతో పాటు తిరుపతి వైసీపీ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు కార్యకర్తలను పోలీసులు అయితే అరెస్ట్ చేశారంటూ వైసీపీ నాయకులు కార్యకర్తలు అయితే చెప్పడం జరుగుతోంది. అయితే దీనిపైన పోలీసులు అయితే ఒక స్పష్టతనైతే ఇచ్చారు. ఏదైతే భూమన కరుణాకర్ రెడ్డిని గృహ నిర్బంధం చేయలేదనేసి తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజు అయితే స్పష్టం చేయడం జరిగింది. ఏదైతే భూమన గోశాలకు వెళ్ళడానికి ఎలాంటి అభ్యంతరం చెప్పలేదనేసి, రెండు పార్టీల నేతలు ఒకేసారి వెళ్ళకూడదని మాత్రమే తాము సూచించామనేసి ఎస్పీ హర్షవర్ధన్ రాజు అయితే చెప్పడం జరుగుతోంది. వ్యక్తిగత భద్రతా సిబ్బందితో భూమన వెళ్ళొచ్చు అనేసి ఎస్పీ అయితే చెప్పడం జరుగుతోంది. అయితే ఎవరైతే భూమనతో పాటు మిగతా కార్యకర్తలు నాయకులు వెళ్లకుండా వ్యక్తిగత సిబ్బంది ఎవరైతే వ్యక్తిగత భద్రతా సిబ్బంది ఎవరో ఒక్కరిని మాత్రమే భూమనతో పాటు వెళ్ళొచ్చు అనేసి చెప్పడం జరుగుతోంది. అయితే దీన్ని వైసీపీ మొత్తం మీద అయితే దీన్ని ఏదైతే ప్రచారం చేస్తున్నట్లుగా గోశాలలో ఎక్కడ ఆవులు మృతి చెందనేదనేసి ఇప్పటికే ఎవరైతే టీడీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో దీనిపైన స్పష్టం చేయడం జరిగింది. ఈ రోజు అంటే ఏదైతే వైసీపీ మొదటి నుంచి ఈ టీడీడీ జరుగుతున్నటువంటి ఏదైతే గోవుల మృతిపై అనవసరంగా దుష్ప్రచారం చేస్తున్నారంటూ ఎవరైతే టీడీపీ ముఖ్య నాయకులు అలాగే ఇన్ఛార్జి మంత్రి అలాగే తిరుపతికి సంబంధించిన టీడీపీ నాయకులు ఎవరు ఉన్నారో వారు ఈ రోజు ఉదయం ఒక శాంతి ర్యాలీని నిర్వహిస్తామన్నట్లుగా వాళ్ళు చెప్పడం జరుగుతోంది. దీనికి ఏర్పాట్లను అయితే చేసుకోవడం జరిగింది. అయితే రెండు పార్టీలు ఇటు గోశాలకు వస్తే మాత్రం కొంత ఉద్రిక్తత నెలకొనడంతో ఇటు పోలీసులు అయితే వారిని మొత్తం మీద అడ్డుకోవాలనే ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే గోశాల వద్ద భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేసింది. ఎట్టి పరిస్థితుల్లో రెండు పార్టీల నాయకులు గోశాలకు రాకుండా ఉండాలని ఇప్పటికే ఎస్పీ తిరుపతి రాజు ఎవరైతే ఎస్పీ హర్షవర్ధన్ రాజు చెప్పడం జరిగింది ఇరు పార్టీ నేతలకు. అయితే ఇరు వర్గాలు ఒకవేళ ఎవరైతే ఇరు వర్గాలు వచ్చే అవకాశం ఉండడంతోనే ఇప్పటికే గోశాల వద్ద పెద్ద ఎత్తున పోలీసులు అయితే మోహరించారు. ఏదైతే మొదటి నుంచి ఈ గోశాల నిర్వహణ పైనే మొత్తం మీద ఇరు పార్టీలు ఎవరైతే టీడీపీ అవ్వచ్చు అలాగే వైసీపీ అవ్వచ్చు ఇరు పార్టీ నేతలు విమర్శలు ప్రతి విమర్శలు అయితే చేసుకుంటూ శాంతియుత ర్యాలీకి పోలీసుల యాక్సెప్టెన్స్ ఉందా? ఏదైతే పోలీసులు అంటే ఇప్పటికే పోలీసులు ఒక స్పష్టంగా చెప్పడం జరిగింది, గోశాలకు వెళ్ళాలి అంటే కొంత అంటే అందరూ కలిసి వెళ్లకుండా కొంతమంది మాత్రమే వెళ్లేందుకు అంటే ఇటు టీడీపీకైనా వెళ్ళవచ్చు అలాగే వైసీపీ అయినా వెళ్ళవచ్చు. ఎవరు వెళ్ళినా కూడా లిమిటెడ్ గా అంటే పరిమితికి మించి వెళ్తే మాత్రం ఖచ్చితంగా అడ్డుకుంటామనేసి ఇప్పటికే పోలీసులు అయితే చెప్పడం జరుగుతోంది. భారతి. రైట్ హేమంత్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్.